కామారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను ముట్టడించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. పూర్తి స్థాయిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మరొక విషయం ఏంటంటే అక్కడ షబ్బీర్ అలీ వర్సెస్ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇద్దరి మధ్య పూర్తి స్థాయిలో మాటల తూటాలు వేలాయి. తర్వాత భూ కబ్జాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో షబ్బీర్ అలీ అక్కడ ఉన్నటువంటి అరూరాకు సంబంధించినటువంటి భూమి కబ్జాలు చేసిండి ఎమ్మెల్యే అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పూర్తి స్థాయిలో ఆయనపై విరుచుకుపడే ప్రయత్నం చేస్తూ నీకు దమ్ముంటే నిరూపించే సత్తా ఉంటే సవాలు విసురుతా ఉన్నాం, చర్చకు రావాలంటూ కూడా షబ్బీర్ అలీకి వార్నింగ్ లాంటి రూపంలో పూర్తి స్థాయిలో చర్చకు డిబేట్కి సిద్ధమని ఒక ఇండికేషన్ ఇవ్వడంతో అక్కడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వచ్చారు. తర్వాత అక్కడే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద స్థాయిలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అక్కడికి అప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి వాతావరణం కామారెడ్డిలో ఒక్కసారిగా చిచ్చురేపింది. గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ గెలవడం, కొన్ని వివిధ రకాలుగా కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మైనస్ రూపంలో ఓటర్లు ఎవరు కూడా కాటిపల్లి సంబంధించినటువంటి పాలనను నచ్చలేరు, ఎమ్మెల్యే ఎక్కడున్నావు అంటూ కూడా కొన్ని కనిపించడం, ఇవన్నీ కూడా అంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో కామారెడ్డి వరదలు వచ్చినప్పుడు అవన్నీ ట్రిగర్ చేస్తూ షబ్బీర్ అలీ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ విషయంలోనే పూర్తి స్థాయిలో మాటకు మాట తూటాలా పేలుతూ భూమి కబ్జాల విషయానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ షబ్బీర్ అలీని పూర్తి స్థాయిలో నువ్వు చర్చకు రానికి దమ్ముంటే అంటూ కూడా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గతంలో నీ వెంట నేను తిరిగితే నువ్వు ఎన్నిసార్లు పోటీ చేసినావు, నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినావు, అసలు గతంలో మీరే ఓడిపోయినటువంటి దాఖలాలు మీకు ఎంత శాతం ఓట్లు వచ్చినాయంటూ కూడా గతాన్ని తవ్వినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి విషయంలో యూసుఫ్ అలీ గెలవడం, తర్వాత వేరేలు గెలవడం, తర్వాత నేను నీ అంట ఉంటే ఏ రోజు కూడా అందరి తన డబ్బులు దోచుకోవాలి తప్ప మరొక విషయంలో మీరు ఏ రోజు ప్రజలకు ఖర్చు పెట్టింది కానీ, కార్యకర్తలకు ఖర్చు పెట్టింది కానీ, పార్టీకి ఖర్చు పెట్టింది కానీ ఏ రోజు మేము చూడలేదు అన్న రీతిలో వెంకటరమణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఉద్రిక్త పరిస్థితుల వైపు ఈ మాటల తూటాలే కారణమేనని చెప్పినటువంటి తరుణంలో ఈరోజైతే ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు రావడంతో పెద్ద ఎత్తున దుమారం అయితే రేగింది. అక్కడ మాజీ సర్పంచ్ ఎవరైతే మహేందర్ రెడ్డి తన కారులో రావడంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా తన కారుపై దాడి చేస్తూ కారుని బోల్తా కొట్టించి అక్కడే కారుని దగ్ధం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య మహేందర్ రెడ్డి రావడంతో మరింత దానికి ఉదయం మోసే అంత అవకాశం కనిపించింది అన్నట్టుగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే ఇది. తర్వాత ఆ వెంకటరమణారెడ్డి కూడా గతం నుండి షబ్బీర్ అలీ ఎలాంటి వాడు, ఎలా డబ్బులు తిన్నాడు, ఏం చేశాడు అనే కోణంలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడుతూ నువ్వా నాకు చెప్పేది అంటూ కూడా సవాలు విసురుతున్నటువంటి తరుణం ఇది. అయితే ఇక్కడ మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు రావడంతో మహేందర్ రెడ్డి రావడంతో ఇంత ఉద్రిక్త పరిస్థితులు అయినాయని చెప్పి కూడా పోలీసులు ఆ మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మరికొంత విషయం ఏంది అంటే అక్కడ కామారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బలంగా ఉండడం, బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొన్ని స్థానాల్లో అంటే బలంగా లేనటువంటి పరిస్థితుల్లో షబ్బీర్ అలీ ఎక్కడున్నావు నువ్వు అనే స్థాయి నుంచి ఈరోజు కామారెడ్డికి సంబంధించినటువంటి వెంకటరమణారెడ్డిని కామారెడ్డి హీరోగా చూస్తూ ఉంటారు ప్రజలు. ఎందుకంటే ఒక మాజీ సీఎం కేసీఆర్ని మరి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి వ్యక్తి, ఆయన చిన్న సాధారణ వ్యక్తిగా పైకొచ్చాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత బురద జల్లినా కూడా కామారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీద ఎలాంటి బురద పడదంటూ కూడా బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడుతూ నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను మోసం చేసి నువ్వు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినావు అంటూ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు జెడ్పీటీసీగా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ తగ్గడం లేదు. అయితే ఉద్రిక్త వాతావరణం మధ్య పూర్తి స్థాయిలో కామారెడ్డి అంటే ఎప్పుడు సెన్సేషనలే. ఎలక్షన్ 2023 సంబంధించినటువంటి ఎన్నికల నుండి కామారెడ్డి ఒక ప్రత్యేక విజన్గా ప్రత్యేక చర్చకు పెట్టే అంత సమయాన్ని ఇస్తుంటుంది. ఎందుకంటే అక్కడ కామారెడ్డికి సంబంధించినటువంటి ఒక ఏరియాలో అదే ఏరియాలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉండడం, తర్వాత అదే ఏరియాలో షబ్బీర్ అలీ కూడా నూతనంగా గృహప్రవేశం చేయడం, అక్కడ రోడ్డు విస్తరణలో భాగంగా కాటిపల్లికి సంబంధించినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సొంత ఇల్లును కూలగొట్టుకొని ఆయన ప్రభుత్వానికి షాక్ ఇచ్చిండు. అరే
ఏంది ఇది కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇల్లు కూలగొట్టుకోవడం ఏంది అని. అంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇల్లు కూలగొట్టుకొని ప్రజలకు రోడ్డు విస్తరణ భాగంగా ఎవరైనా ఇల్లు కూలగొట్టుకోవాల్సిందే, మన అభివృద్ధిని ఆపుకోవద్దన్న తరుణంలో ఆయన కూలగొట్టడం, అక్కడ షబీర్ అలీ ఇల్లు కొత్త నూతన గృహం ఉండడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అక్కడ నుండి స్టార్ట్ అయినటువంటి వార్ ఇప్పుడు కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు అగ్ని ఉద్రిక్త పరిస్థితులు, హైటెన్షన్ తీసుకొచ్చే పరిస్థితులకు వచ్చింది. అయితే మరి ఈ విషయంపై షబీర్ అలీ అక్కడికైతే చేరుకోలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి రావుతో ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటే షబీర్ అలీని రావద్దు అని చెప్పారా, లేకపోతే ఏ విధంగా షబీర్ అలీ ఎందుకు సవాల్ని స్వీకరించారా లేదా అనేది కూడా బీజేపీ కార్యకర్తలు మాట్లాడారు. మేము సవాలు విసిరింది షబీర్ అలీకి, కార్యకర్తలు వస్తే మేము కార్యకర్తలతో మేము ముచ్చట పెడతాం, కార్యకర్తలు చూసుకుంటాం, ఎమ్మెల్యే వర్సెస్ అక్కడ షబీర్ అలీ తప్ప మా జోలికి ఎవరు రాకండి, మేము ఎవరి జోలికి పోతలేమంటూ కూడా వీళ్ళు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. షబీర్ అలీ రావాల్సిన అవసరం లేదు, మేము మిమ్మల్ని మీ సవాల్ని స్వీకరిస్తున్నామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పర వాక్యాలు, పరస్పర మాటలకు తూటాలు వెళ్తూ ఉన్నాయి. కామారెడ్డికి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మరి చూడాలి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది. కెమెరామెన్ నాయక్తో ఉదయ్ కిరణ్, హైదరాబాద్.